पादोऽस्येह भवात् पुनः ततो विश्वण्य భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఈరోజు అపూర్వ కవితా వృష్టిలో తడిసి ముద్దై మురిసిపోనుంది. అవధాన రాజధాని పేరిట బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారు నిర్వహించినటువంటి అద్భుత అవధాన కార్యక్రమం ఈ హర్షానంద వర్షాలకు కారణం కానున్నది. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. మహోన్నతమైనటువంటి ఈ వేదిక మరో చరిత్రకు వేదిక కానున్నది. అవధానాల్లో తనదైన ముద్రతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ అవధానానికి నిర్వచనంగా నిలిచినారు పెద్దలు బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారు తెలుగు జాతి గర్వించదగిన అనర్ఘ సాహిత్య రత్నం. వారు అక్షరాల మూర్తి భవించిన అవధాన సరస్వతి. వాక్కులో అక్షర లక్ష్మీ సంపన్నులు, వాగ్ధారా పటిమలో సరస్వతీ పుత్రులు, ధారణలో బృహస్పతులు, రస నిర్వహణలో బ్రహ్మ సమానులు, వర్చస్సుతో సకల జగాన్ని సమోహితం చేయగల చిరు నగవుల మూర్తిమంతులు. వారు ఆశువుగా వర్షించేది పద్యం, వారు అలవోకగా వచించేది రమణీయ గ్రంథం. పద్య రచనలో, వచన విజ్ఞానంలో, హాస్య చతురతలో, ఆధునిక భావాలలో వారికి వారే సాటి. అవధాన రాజధాని కార్యక్రమం వారి సాహితీ ప్రకర్షలో మరో కలిపిత రాయిగా నిలిచిపోనున్నది. తరుణ తపస్విగా మాన్య శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిచే, హ్యూమన్ కంప్యూటర్గా శ్రీ పివి నరసింహారావు గారిచే, అవధాన సహస్రపడిగా గౌరవనీయులు ఎన్టీ రామారావు గారిచే ప్రశంసింపబడిన డాక్టర్ శర్మ గారు నిర్వహించే అవధాన రాజధాని కార్యక్రమం సాహిత్య ప్రియులకు ఒక చిరస్మరణీయమైన వేడుక, సంగీతజ్ఞులకు వినసంపైన కానుక, యువజనాలకు సంపూర్ణమైన ఉత్సాహ ఉల్లాసాలను మనసంతా నింపగల ఉత్సవం. రండి, మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ బ్రహ్మగా బిరుదాంకితులై పద్మవిభూషణ బిరుదాంకితులైనటువంటి పెద్దలు